నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. సోదరులారా, పేదరికాన్ని చీల్చి పట్టుదలతో యూపీఎస్సీ సాధించిన బిర్దేవ్ స్ఫూర్తిదాయకమైన కథను తెలుసుకునేందుకు మీ ముందుకు తీసుకొచ్చాను. బిర్దేవ్ పుట్టింది కర్ణాటకలోని చిన్న పల్లెటూరు, పెరిగింది పేదరికంలో. తండ్రి గొర్రెలు కాస్తూ ఇంటిని నడిపాడు. ఉండడానికి సరైన ఇల్లు కూడా లేదు. కానీ చదివే తన పిల్లల బ్రతుకు మార్చే వెలుగు అని పిల్లల్ని గొప్పగా చదివించాడు అతని తండ్రి. ఇల్లు చిన్నది, కలలు పెద్దవి. అదే బిర్దేవ్ ప్రత్యేకత. అవకాశాలు లేవు కానీ గొప్ప ఆశయం మాత్రం ఉంది. చిన్న వయసులోనే గొర్రెల వెంట తిరిగాడు. మైదానం మధ్య పుస్తకం పట్టుకొని చదువుకున్నాడు. ఎండ వేడిమే కాదు, అనేక కష్టాల వేడి అనుభవించాడు బిర్దేవ్. కష్టాలు తెలిసిన బిర్దేవ్ 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించాడు. ఆ తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసి పోస్టల్ జాబ్కి సెలెక్ట్ అయ్యాడు. వాళ్ళ పెద్దన్న ఆర్మీలో పనిచేస్తుండడంతో దేశానికి తను కూడా సేవ చేయాలని, సైన్యంలో చేరాలని కలలు కనేవాడు బిర్దేవ్. కానీ కొన్ని కారణాలతో తన కళ ఆర్మీ జాబ్కు దూరం కావడం జరిగింది. మంచిగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన బిర్దేవ్ తన సూపర్ సీనియర్ ప్రాంజల్ అనే వ్యక్తి సివిల్స్కి ప్రిపేర్ అవుతుండడంతో అతని నుండి స్ఫూర్తి పొంది తను కూడా సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నాడు. యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం మిత్రుల సహాయంతో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. రోజు గంటల తరబడి చదివేవాడు. ఏదైనా డౌట్ వస్తే తన సూపర్ సీనియర్ ప్రాంజల్ని అడిగి తెలుసుకునేవాడు. బీరప్పకు ప్రిపరేషన్లో అనేక మంది మిత్రులు కూడా సహాయం చేయడం జరిగింది. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఒక్క అడుగు వెనక్కి వేయలేదు. పట్టుదల అతని ఆయుధం, ధైర్యం అతని కవచం అని చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసంతో ప్రతి నిరాశను జయంగా మార్చుకున్నాడు మన బిర్దేవ్. చివరికి దేశంలోని అతిపెద్ద పరీక్ష అయినటువంటి యూపీఎస్సీలో బిర్దేవ్ 551 ర్యాంకు సాధించాడు. ఒక గొర్రెల కాపరి ఇప్పుడు దేశానికి సేవ చేసే ఐపీఎస్ అధికారి కాబోతున్నాడు. ఇతని గెలుపును దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ ఉద్యోగం సాధించడంతో తన కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు లేవు. రిజల్ట్స్ వచ్చిన వెంటనే తన వృత్తి అయినటువంటి గొర్రెల కాపరి మాదిరిగా తన తలకు రుమాలు చుట్టి గొర్రెల కాపరి టు ఐపీఎస్ అనే విధంగా తన కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. తన గ్రామస్తులు కూడా ఎంతో సంతోషంతో ఒక పేద పిల్లగాడి విజయగాథను స్వీట్లు పంచుకుంటూ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇది కేవలం ఒక విజయం మాత్రమే కాదు, ఇది ఒక సమాజ పరివర్తన అని మనం గర్వంగా చెప్పవచ్చు. బిర్దేవ్ మనకు చెప్పే నిజం ఒక్కటే: పరిస్థితులు ఎంత నీచంగా ఉన్నా మన ఆశయాలు గొప్పవైతే ఏ శిఖరమైనా చేరవచ్చు. పేదరికం ఓ పరీక్ష మాత్రమే, ధైర్యం చూపించే వాళ్ళకే విజయం దక్కుతుంది. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి, కష్టపడండి, గెలవండి. ఎందుకంటే మీ తల కింద నీడ మాత్రమే కాదు, ప్రపంచం మీద చూపు కూడా మారాలి అని మనకు తెలియజేశాడు బిర్దేవ్. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ కథలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేశాను. కాబట్టి ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.